ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపలి ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉన్న బహ్రెయిన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్-తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కిర్మాన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 ఓట్ల తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవుగా అక్టోబర్ 27వ తేదీన కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి, ఆ తర్వాత యుద్ధ పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 సంవత్సరాల తర్వాత తన పూర్తి 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తరువాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 స్థానాలున్న ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఏళ్లుగా ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్న్హామ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్న్హామ్ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్న్హామ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్న్హామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్న్హామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు.
యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు $1 బిలియన్ సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు. Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised 900 million euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగుపెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జైశంకర్ ఉద్ఘాటిస్తూ, As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress, and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology, or communication. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జైశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాల నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 మంది పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనం అవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరూ దేశంలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.D.Dios కు 19 మందితో ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మంది మృతి చెందారు. మరో 63 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కు చెందిన సుయెజ్ MS-29 వ్యోమనౌకలో 2 రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ISS లోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 నెలల పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల 17 నిమిషాలకు సోయెజ్ MS-29 వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నిమిషాల్లోనే నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రిచాల్ మాడ్యూల్ కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ISS లోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్ లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్ లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా 2వ ఏడాది కూడా దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 సంవత్సరాల లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్ లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచ కప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్ లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3వ స్థానం కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ లో పోటీ పడతాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం DV సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.